హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చోలే ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చోలేని నైటే నానబెట్టేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము కుక్కర్లో పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే చక్కగా ఉడికిపోతాయి. అలాగే ఆలుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చోలే ఉన్న ఆలు 2 కలిపేసేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో ఆలుని కూడా వేసినాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం సాల్ట్, పసుపు, కొద్దిగా ఆయిల్ వేస్తే ఏంటంటే వాటర్ అనేది పొంగకుండా ఉంటాయండి ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు. ఇవన్నీ వేసాం కదా, ఒకసారి మిక్స్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. స్టవ్ని పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, చక్కగా ఉడికిపోతాయి మనకి. ఈలోపు మనము కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, కాజు, టమాటో తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనము ఒక 2 లవంగాలు, యాలకులు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కాజుని కూడా వేసుకున్నాను. తర్వాత టమాటో వేసేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే బగారా ఆకును కూడా వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 2 వేసుకుంటున్నాను. బగారా ఆకు కూడా వేసాను. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, మనము దీన్ని కూడా ఆయిల్లో వేసేసుకొని టమాటో, ఆనియన్ అంతా పచ్చివాసన పోయే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పేస్ట్ అంతా వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చపాతీలోకి, పూరీలోకి, జీరా రైస్లోకి, బగారా రైస్లోకి, ఈవెన్ వైట్ రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టమాటోను, ఆనియన్, కాజు అదంతా పచ్చివాసన పోయే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే నేను కరివేపాకు అనేది వేసేస్తున్నానండి. కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా మంచిగా ఇందులోనే ఆయిల్లో వేగిపోయి చాలా చక్కగా ఉంటుంది. ఆలు మసాలా కర్రీ మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా, లేకపోతే ఇంకా వేరే విధంగానైనా చేస్తారా? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను, కరివేపాకును కూడా వేసాను కదా. కొంచెం మిక్స్ చేసుకోవాలండి. ఇంకా కొద్దిగా ఆయిల్లో ఫ్రై కావాలి మనకి. ఇదంతా ఆయిల్లో ఫ్రై అయిపోతుంటే సైడ్స్ నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్టేజ్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, కారం, సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కుక్కర్ విజిల్ ఓపెన్ చేసి చూద్దామండి. చక్కగా ఉడికిపోయాయి. బాగా స్మూత్గా కాకుండా కొంచెం ఇట్లా పలుకుగానే ఉడికించుకోండి. మనం ఇంకా కొద్దిసేపు ఉడికిస్తాం కాబట్టి చూడండి, ఇలా ప్రెస్ చేస్తే కొంచెం ఇలా ఉడికితే సరిపోతుంది మనకి. మనం ఇంకా కొద్దిసేపు ఇవి కూడా మసాలాలో యాడ్ చేసి ఉడికిస్తాం కాబట్టి ఈ స్టేజ్లో మనము తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా సైడ్స్ నుండి రిలీజ్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తగినంత సాల్ట్, అలాగే కారం ఒక 2 స్పూన్స్ అయితే నేను యాడ్ చేశానండి. అలాగే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశానండి.
ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకొని ఈ మసాలా కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న శనగలు చోలే ఆలు విత్ వాటర్ ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇది కూడా మంచిగా ఫ్రై అయింది, ఆయిల్ కొద్దిగా రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టేసిన చోలే ఆలుని ఇందులో వేసేసుకోవాలి వాటర్తో సహా. వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచేసేసుకుంటే మసాలాలన్నీ చోలేకి ఆలుకి చక్కగా పట్టుకొని సూపర్గా ఉంటుంది టేస్ట్. అంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనము హోటల్ స్టైల్లో ఇలా అయితే చోలే ఆలు కుర్మా ఆలు కుర్మా అనవచ్చు, లేదా చోలే ఆలు మసాలా కర్రీ అని కూడా అనవచ్చు. చక్కగా ఇలా చేసేసుకొని పూరి, చపాతి, బగారా రైస్, జీరా రైస్, వైట్ రైస్లోకి చక్కగా తినేసేయచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ ఉంచేసుకుంటే వేడిగా చోలే మసాలా కర్రీ, ఆలు చోలే మసాలా కర్రీ రెడీ అయినట్టేనండి. లాస్ట్కి కొద్దిగా కొబ్బరి పొడి అలాగే కసూరి మేతిని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఆలు చోలే మసాలా కర్రీ రెడీ అయినట్టే. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, సైడ్స్కి అంతా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ గ్రేవీ చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొద్దిగా థిక్ అవుతుంది. కాబట్టి మనం ఈ స్టేజ్లో స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. పూరి చపాతీలోకి తీసుకున్నప్పుడు కొద్దిగా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. అంతే అండి, ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, ఇక్కడ కొంచెం కొబ్బరి పొడి అలాగే కసూరి మేతి వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని పైనుండి కొత్తిమీర వేసేసుకోవడమే అండి. ఇక్కడైతే నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి. అంతే, చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా స్పైసీగా చోలే ఆలు మసాలా కర్రీ రెడీ అయింది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep watching for more videos.